తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో ప్రజల ఆరోగ్యంపై మొదటి ప్రాధాన్యత ఉందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలల, పెద్దమూల్, తాండూరు పట్టణం, కోట్పల్లి మండలాలకు చెందిన 170 మందికి మంజూరైన 56,60,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనారోగ్యానికి గురైన పేదలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ పథకంతో డబ్బులు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాండూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల వరకు సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి దాదాపు 200 మంది లబ్ధిదారులు 60 లక్షల పైన ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజాపాలన, ప్రజల దగ్గర ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు తీర్చడమే. దాంట్లో లక్ష్యంగానే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా వైద్యానికి, ఆరోగ్యానికి ప్రథమ ప్రియారిటీ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యానికి ఎంత డబ్బులైనా బీద పడుగులైన వర్గాలకు ఇమ్మీడియట్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు నేను గెలిచిన తర్వాతనే తాండూరు నియోజకవర్గానికి ఇప్పటికే 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కూడా గతంలో 5 లక్షలు ఉన్నటువంటి దాన్ని 10 లక్షలు కూడా పెంచుకుంటూ కార్పొరేట్ స్థాయి వైద్యం ఇంకా కూడా ఇప్పుడున్నటువంటి వైద్యాలకు అదనంగా ఇంకా కొన్ని ట్రీట్మెంట్లకు కూడా చేర్చి 10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం కూడా చేయించడం జరుగుతూ ఉన్నది. మనం గతంలో ఏదైతే తాండూరు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చినామో వైద్యమే కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి మొట్టమొదటి ప్రియారిటీ ఇస్తామని చెప్పినాం. ఆ విధంగానే ఈరోజు వైద్యానికి హాస్పిటల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్లో కూడా అన్నీ కూడా మౌలిక వసతులు అన్నింటి కూడా రోజు రోజు చేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో ఒక జనరేటర్ కూడా లేని పరిస్థితి హాస్పిటల్లో, ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ కూడా యూనిట్ లేకుంటే అది కూడా త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. అదే కాకుండా ఎడ్యుకేషన్ కూడా బట్టి విక్రమార్క గారితో మొన్ననే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోనే శంకుస్థాపన జరగడం జరిగింది. బీద బడుగులైన వర్గాలకు ఒక కార్పొరేట్ వైద్యానికి, కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనం నిర్మించబోతా ఉన్నాం. ధనవంతుల పిల్లలు ఏ విధంగా అయితే చదువుతారో దానికి ధీటుగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పేద విద్యార్థులు చదువుకోవడానికి విద్యకు మొట్టమొదటిగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. విద్యకు కానీ వైద్యానికి కానీ 100% ఏదైతే గతంలో మాట ఇచ్చినామో దాని ప్రకారం ఎల్లవేళలా తాను ప్రజలకు అందుబాటులో ఒక నాణ్యమైనటువంటి విద్యనే కానీ నాణ్యమైనటువంటి వైద్యం కానీ ఖచ్చితంగా అందిస్తాం. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.